శ్రీమాత్రే నమః. శనిదోషం, ఏలినాటి శనికి ఇదే సరైన పరిహారం. ఒక్క పూజతో మీ బాధలన్నీ పరార్. శని మిమ్మల్ని పట్టి పీడిస్తుందా? ఎప్పుడూ లేని కష్టాలు మీరు అనుభవిస్తున్నారా? అప్పుల బాధలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? మీ జాతకంలో గ్రహస్థితులు బాగా లేవా? అష్టమ శని దోషం, అర్ధాష్టమ శని దోషం, ఏలనాటి శని దోషాలు మీ కుండలి చక్రాన్ని గిరున తిప్పేస్తున్నాయా? శని వక్ర దృష్టి మీపై పడకుండా చూసుకోవాలనుందా? అయితే ఈ పూజ చేయడం వల్ల శని శాంతించి మీ కష్టాలన్నీ దూరమవుతాయని, మీ జీవితం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని పండితులు చెప్తున్నారు. మరి దాని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే, నవగ్రహాల్లో ఒకరైన శనిదేవుడిని శనైశ్చరుడు అని కూడా పిలుస్తారు. శనైశ్చరుడు అంటే నెమ్మదిగా అడుగులు వేసేవాడు అని అర్థం. సూర్యుడి చుట్టూ గ్రహాలు పరిభ్రమించడాన్ని గ్రహచారం అంటారు. సూర్యుడి చుట్టూ తిరగడానికి శనికి సుమారు 30 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ ప్రయాణంలో శని ఒక్కో రాశిలో దాదాపు 2.5 ఏళ్ళు సంచరిస్తాడు. ఒక వ్యక్తి జన్మరాశి నుంచి 4వ రాశిలో శని ఉంటే దానిని అర్ధాష్టమ శని అంటారు. 8వ రాశిలో ఉన్నప్పుడు అష్టమ శనిగా పిలుస్తారు. జన్మరాశికి 12వ రాశిలో, అదే రాశిలో 2వ రాశిలో శని ఉంటే కాలాన్ని ఏలినాటి శని అంటారని జ్యోతిష పండితులు చెప్తున్నారు. మొత్తంగా ఏలినాటి శని ప్రభావం సుమారు 7.5 ఏండ్లు ఉంటుంది. దీనినే సడేసతి శని అని కూడా సంబోధిస్తుంటారు. గోచార రీత్యా అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. ఈ కాలంలో ఆస్తి నష్టం, ఆరోగ్య భంగం, ఉద్యోగంలో ఒత్తిడి తదితర దుష్ఫలితాలు కలుగుతాయని శాస్త్రం తెలియజేస్తుంది. అయితే శనైశ్చరుడు కష్టాలతో పాటు సుఖాలను కూడా అనుగ్రహిస్తాడని, భక్తి ప్రపత్తులతో ఆయన్ను పూజించి యథాశక్తి బీద సాధులకు సాయపడితే ప్రసన్నుడవుతాడని పండితులు చెప్తున్నారు. ఏలినాటి శని దోషమైన, అర్ధాష్టమ శని దోషమైన, అష్టమ శని దోషమైన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే అందుకు శనైశ్చరుని అనుగ్రహమే ఏకైక మార్గం అంటున్నారు. ఇందుకోసం జ్యోతిష్య శాస్త్రంలో చెప్పిన చిన్నపాటి తరుణోపాయాలు పాటిస్తే గండాలు గట్టెక్కొచ్చని జ్యోతిష పండితులు చెప్తున్నారు. ప్రతి శనివారం, అలాగే శని త్రయోదశి శనివారం, అమావాస్య కలిసి వచ్చినప్పుడు శనైశ్చర దర్శనం చేసుకుని 9 ప్రదక్షిణలు చేయాలని సూచిస్తున్నారు. అలాగే స్వచ్ఛమైన నువ్వుల నూనెతో శనీశ్వరునికి తైలాభిషేకం చేసి నువ్వులు, బెల్లం నివేదించాలని పండితులు సూచిస్తున్నారు. ఇక ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించడం కూడా మంచి మార్గంగా పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా దివ్యాంగులు, అనాథలకు సాయం చేస్తే శనైశ్వరుడు తక్షణం ప్రసన్నుడవుతాడని కొన్ని గ్రంథాలు పేర్కొంటున్నాయి. జపాలు, హోమాలు, దానాలు, ధర్మాలు ఇవన్నీ ఎన్ని చేసినా కూడా అవి శనికి ఉపశమనాలే తప్ప శాశ్వత పరిష్కారం కావని తంత్రశాస్త్రంలో ఉందంటున్నారు తాంత్రికులు. ఇవన్నీ కూడా వ్యయ ప్రదేశాలతో కూడుకున్నవని, తక్కువ ఖర్చుతో మీకు మీరే ఇంట్లో చేసుకునే మంచి రెమెడీ తంత్రశాస్త్రంలో ఉందంటున్నారు పండితులు. ముఖ్యంగా ప్రతినిత్యం ఒక ప్రత్యేకమైన పద్ధతిలో శివారాధన చేయాలని, ఈ ప్రత్యేక పద్ధతి కోసం 3 లోహాలతో కూడిన 11 బిల్వపత్రాలను తయారు చేయించుకొని 108 రోజులు శివారాధన చేయాలని, ఇలా చేయడంతో శనీశ్వరుడు శాంతించి మీ జోలికి రాడని, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న శని దోషాలన్నీ పటాపంచలైపోతాయంటున్నారు. ఇక ప్రతి సోమవారం శివాలయాన్ని సందర్శించాలని, చికాకులు, ఇబ్బందులు మరీ అధికంగా ఉంటే తమ కాలి కింద మట్టిని తీసుకుని పాత మేకుతో కలిపి నల్లగుడ్డలో చుట్టి దాన్ని పారే కాలువలో వదలాలని సూచిస్తున్నారు. ఈ చిన్న తంత్రశాస్త్ర పరిహారాలను పాటించి మీకున్న శని దోషాలను దూరం చేసుకోవచ్చని పండితులు చెప్తున్నారు.